శ్రీ గురుభ్యో నమః, శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూవాళ్ళ ఛానల్. కుంభరాశి వారికి ఈ యొక్క చివరి ఫేజ్లో ఉన్న సాడేసాతి, మానసిక ఒత్తిడి, డబ్బు గురించిన ఆలోచనలు ఇన్నేళ్లుగా మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి ఈ భారమైన శని దశ ఇప్పుడు ఆల్మోస్ట్ ముగింపుకు వచ్చేసిందని చెప్పవచ్చండి. 2026 జూలై నుండి డిసెంబర్ వరకు, అంటే రాబోయే 6 నెలల పాటుగా మీ జీవితాన్ని మార్చేసే ఒక అరుదైన గోచారం కూడా మొదలవుతుందని చెప్పాలి. ముఖ్యంగా స్మార్ట్ వర్క్, ఏఐ, కొత్త టెక్నాలజీ, బిజినెస్, స్టడీస్, ఏ రంగాల్లో మీకు బ్రేక్ త్రూ వస్తుందో ఈ వీడియోలో వితౌట్ ఫియర్, వితౌట్ హైప్, స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు తెలియజేయబోతున్నాను. సో చివరిదాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మీరు లేదా మీ ఇంట్లో ఏ ఒక్కరు కుంభరాశి వారు అయితే కనుక ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా తప్పకుండా చూడగలరు. కుంభరాశి అధిపతి శని అండి. మకరానికి అధిపతి శని, కుంభానికి అధిపతి శని. తేడా ఏంటంటే శనికి మకరం స్వస్థానం అయితే కుంభం మూల త్రికోణం. స్వస్థానం కంటే బలమైనది కుంభము మూల త్రికోణం. మొదటిగా ఈ 6 నెలల గ్రహస్థితి ఏ విధంగా ఉందబడి చూద్దామండి. సో ఇంతకాలం ఏంటంటే మీ మీద చాలా కాలంగా నడుస్తున్న సాడేసాతి, అంటే 7.5 సంవత్సరాల శని ఇప్పుడు ముగింపు దశలోకి వచ్చిందండి. ఇప్పుడు వెంటనే అవుతుందని కాదండి, ఆల్మోస్ట్ మీకు మే 2027 వరకు. సో శనిశ్చరుడు మీ యొక్క రెండవ స్థానంలో ఉన్నారు. మరియు జూలై 27 నుండి డిసెంబర్ 11వ తారీఖు వరకు కూడా ఆయన వక్రగతిలో ఉండబోతున్నారు. గురుగ్రహం ఉచ్చ స్థితిలో ఉన్నారు కర్కాటకంలో, జలరాశిలో. జూలైలో 6వ ఇంట్లో నుంచి అనుగ్రహిస్తూ 7వ ఇంట్లోకి ప్రవేశించి మీ యొక్క సంబంధాలు, బిజినెస్, పబ్లిక్ ఇమేజ్ మీద చాలా శుభ ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. రాహు మీ యొక్క జన్మరాశిలో 1వ ఇంట్లో ఉంటే చంద్రరాశిపై సంచరిస్తూ మీ యొక్క మనస్సు, ఆలోచనలు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారండి. చంద్రుడి మీద రాహు ఉంటే మానసికమైన క్లస్టర్ ఉంటుంది. కేతు 7వ స్థానంలో ఉండటం వల్ల వివాహ జీవితం, పార్ట్నర్షిప్లు, బిజినెస్ టైప్స్లో కొంత డిటాచ్డ్ ఫీలింగ్స్, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. సో ఇదే ప్రధాన గ్రహస్థితిగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది మీ మైండ్పై, కుటుంబము, ఆరోగ్యము, కెరీర్పై ఎలా పడుతుందో చూద్దామండి. రాహు 1వ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే ఈ 6 నెలల్లో మీ మనసు పూర్తిగా సంతృప్తిగా ఉండటం కష్టం. ఎందుకంటే డిసెంబర్ 5 వరకు కూడా మీ యొక్క జన్మరాశిలో కుంభంలో ఉంటారు ఈ యొక్క రాహుగ్రహం. ఏ పని చేసినా, అది ఉద్యోగం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే పేరు, ఇట్లా విజయం వచ్చినా కూడా ఇంకా బెటర్గా చేయాలి అనే రెస్ట్లెస్లో మీరు ఉంటారు. కానీ ఇదే రాహు మీ యొక్క బ్రెయిన్ని చాలా షార్ప్గా, ఈవెన్ ఫ్యూచర్ ఓరియంటెడ్గా కూడా మార్చబోతుందండి. ఏదైనా బిగ్ గోల్స్, పెద్ద గోల్స్ కావచ్చు, పెద్ద టార్గెట్స్, కొత్త టెక్నాలజీ, ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ ప్లాట్ఫామ్ వైపు మీ దృష్టిని మలుస్తుంది. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే రాహు చంద్రుడిపై ట్రాన్సిట్ అవుతున్నారు. సో కాబట్టి ఏంటంటే కుంభరాశి అంటే చంద్రుడు ఆ రాశిలో ఉంటారు కాబట్టి రాహు చంద్రుడిపై గోచారం చేస్తున్నందువల్ల, సో దానికి చంద్రుడితో శత్రుత్వం ఉండటం వల్ల, చంద్ర రాహులు మిత్రులేం కాదు, మీరు చాలాసార్లు తొందర, హడావుడి, ఇంపేషెన్స్ చూపే ఛాన్స్ ఉంటుంది. పర్సనల్ రిలేషన్షిప్లో, డబ్బు విషయాల్లో, జాబ్ డెసిషన్లో కూడా ఏ క్షణంలోనైనా డెసిషన్ తీసేసే టెండెన్సీ కనిపించవచ్చు మీలో. ఈ 6 నెలల్లో మీ మంత్రం ఏంటయ్యారంటే ఒకటే, ఫాస్ట్ థింకింగ్, స్లో యాక్షన్. ఇది ఆలోచనలు, ఐడియాలు స్పీడ్గా, వేగంగా రావచ్చు, కానీ అమలు చేసేటప్పుడు 2 రోజులు ఆలోచించి ఎవరైనా మెచ్యూర్ వ్యక్తితో మాట్లాడి తర్వాతే ఫైనల్ డెసిషన్ తీసుకోవాలి. రాహు గ్రాబింగ్, సో బిహైండ్ ద స్క్రీన్ మైండ్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటారు. మరి 2వ స్థానంలో ఎవరున్నారు? కుటుంబము, రిలేషన్షిప్, దానికి సంబంధించిన విషయంలో శనిశ్చరుడు ఉన్నారు కుంభరాశి నుంచి 2వ స్థానంలో. సో ఆ శని 2వ స్థానంలో ఉండటం వల్ల 2 ఏళ్లలో మీరు మాట్లాడిన మాటల వల్ల ఇంట్లో కానీ, ఆఫీస్లో కానీ కొందరితో దూరం అయ్యిందనిపించి ఉండొచ్చు అండి. కఠినమైన పదాలు, డ్రై టోను, లేదా స్ట్రెస్ వల్ల డెవలప్ అయిన అలవాట్లు, కొంతమందికి స్మోకింగ్ కావచ్చు, డ్రింకింగ్ లాంటి వాటి వలన ఉండవచ్చు. సో ఇప్పుడు శని వక్రగతి దశలోకి వెళ్తున్న కొద్దీ ఈ అలవాట్లు నియంత్రణలోకి వచ్చే అవకాశం ఉంటుంది. శని ఎప్పుడు వక్రీకరిస్తున్నారు? 27th జూలై నుండి. కాబట్టి మీ మాటల్ని కంట్రోల్ చేయాలని నిర్ణయిస్తే శని కూడా డిసిప్లైన్కి సపోర్ట్ చేస్తారు. ఇంతకాలం గురుదృష్టి లేదు కదా శని మీద, ఇప్పుడు గురుదృష్టి వచ్చింది, మీ మాటల్లో సౌమ్యత ఉంటుంది. సో కాబట్టి గురు యొక్క దృష్టి అనేది, గురుడు కర్కాటకంలో ఉండి 9వ దృష్టి చేత మీ యొక్క 2వ స్థానాన్ని చూస్తున్నారు, వాక్కు, ధన, కుటుంబ స్థానం. సో అది తన స్వస్థానం కూడా గురుడికి మీనం. దీంతో ఫ్యామిలీ ఎన్విరాన్మెంటు, ఇద్దరి మధ్య జరిగిన చిన్న మిస్అండర్స్టాండింగ్స్ నెమ్మదిగా క్లియర్ అవుతూ, కుటుంబంలో ఏదైనా కొత్త ప్లాన్స్, బహుశా పిల్లల ఫ్యూచర్ గురించి కావచ్చు, ఫ్యామిలీ ప్లానింగ్ కావచ్చు, సేవింగ్స్ గురించి కావచ్చు, ఇల్లు కొనే ఆలోచనలు, ఇవన్నీ కూడా స్ట్రెంత్ దొరికేలా మీకు ఉంటుందండి పరిస్థితి. రాహు అక్కడ ఉన్నారు కదా, కేతు ఎక్కడ ఉన్నారు? 7వ స్థానంలో ఉంటారు, సంసప్తకంలో ఉంటారు. కాబట్టి వివాహ సంబంధము, పార్ట్నర్ మీద తప్పులు వెతకటము, సో ఒకరి మీద ఒకటి అనుమానం, డౌట్ రావడం, ఇలాంటివి కాస్త కనపడుతూ ఉంటాయండి. ఈ యొక్క 6 నెలల్లో కూడా మీ జీవిత భాగస్వామి
లేదంటే బిజినెస్ పార్ట్నర్పై అనేకమైన ప్రశ్నలు విమర్శలతో కాకుండా సానుభూతితో పేషెన్స్తో కనుక అప్రోచ్ అయితే కొన్ని పెద్ద సమస్యలు కూడా పూర్తిగా అవాయిడ్ చేయగలుగుతారు. కాబట్టి మనకేం కావాలి? ఓపిక అనేది కావాలి. బీ క్లియర్ ఇన్ కమ్యూనికేషన్. మరి ఆరోగ్యపరంగా కొన్ని స్పెసిఫిక్గా సూచనలు ఉన్నాయండి. శనైశ్వరుడు 2వ స్థానంలో ఉండటం వల్ల గొంతు సంబంధిత ఇన్ఫెక్షన్స్ కావచ్చు, కొంతమందికి సైనస్, జలుబు, దంత సమస్యలు కూడా కాస్త వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే వెదర్ చేంజెస్, వాతావరణ మార్పులు, ఎయిర్ కండిషన్ నుండి సడన్గా బయటికి రావటం, చల్లని నీరు, రాత్రిపూట ఐస్ క్రీమ్స్ తీసుకోవటం, ఇట్లాంటివన్నీ. సో వీటి వల్ల కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం కనపడుతుంది. ఆగస్టు 3వ తారీఖు నుండి సెప్టెంబర్ 19 మధ్య ఈ యొక్క కుజుడు మీ యొక్క 5వ ఇంట్లో సంచరిస్తూ ఉన్నారు. అంటే మిథునంలో సంచరిస్తూ ఉంటారు. ఆయన తృతీయ దశమాధిపతి. ఈ పీరియడ్లో డైట్ పై స్పెషల్గా కేర్ తీసుకోవాలండి. కొంతమందికి మైగ్రేన్ కావచ్చు, తలనొప్పులు, ఓవర్ స్ట్రెస్ వల్ల మెంటల్ ఫెటీగ్ అనేది ఉండవచ్చు. సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 19 మధ్య ఈ యొక్క కుజుడు 6వ స్థానంలో గోచారం అయ్యే సమయంలో, 6వ స్థానం అంటే కుంభం నుంచి చూస్తే కర్కాటకంలో, కుజుడికి అది బలహీనం. మజిల్ అంటే కండరాలు, గుజ్జు, మజిల్ కాబట్టి మజిల్ క్రాంప్స్ కావచ్చు, బ్యాక్ పెయిన్ కావచ్చు, షోల్డర్ పెయిన్, కొంతమంది జిమ్ కానీ యోగా చేసే వాళ్ళు కూడా ఎక్కువ చేయడం వల్ల స్ట్రెయిన్ వచ్చే అవకాశం కూడా ఉంటుందండి. ఈ టైంలో ప్రాక్టీస్ బాగా చేయాలి, కానీ ఓవర్ డ్యూ హీరోయిజం మాత్రం అవాయిడ్ చేయాలి. అదేవిధంగా కడుపు సంబంధిత సమస్యలు, డైజెషన్, గ్యాస్, కాన్స్టిపేషన్ లాంటివి ఈ 6 నెలల్లో అప్పుడప్పుడు కాస్త ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. సో మరి సింపుల్గా ఏంటంటే ఏం చేయాలంటే రాత్రిపూట హెవీ ఫుడ్ తగ్గించడం, వాటర్ తగినంతగా తాగటం, ప్రాణాయామం లేదా నడకలో కన్సిస్టెన్సీ కనుక ఉంచితే ఇంకా మంచి జరుగుతుందండి. ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు వేకప్ అంటూ ఉంటాం కదా. సో శని అంటే దాచిపెట్టినవి, కూలు, ఇట్లాంటివి ఐటమ్స్ తగ్గించాలి. స్టడీస్ అంటే విద్యార్థుల కోసం చూస్తే మొత్తం మీద విద్యార్థులకి అవుట్లుక్ చూస్తే బాగానే ఉందండి. కానీ సెప్టెంబర్ తర్వాత కాలం అత్యంత శుభంగా ఉంటుంది, పాజిటివ్గా ఉంటుందని మీరు గోచారం అయితే తెలుస్తూ ఉంది. ఈ యొక్క సెప్టెంబర్ 3వ తారీఖున శుక్రుడు తులారాశిలోకి, సెప్టెంబర్ 7న బుధుడు కన్యారాశిలోకి ప్రవహించడం వల్ల, ఎందుకంటే తులలో శుక్రుడు మూల త్రికోణము, బుధుడు ఉచ్చస్థితి అవుతారు కాబట్టి మీ యొక్క మెదడు, మీ యొక్క కాన్సన్ట్రేషను, ప్రజెంటేషన్ స్కిల్స్, ఇంటర్వ్యూ పర్ఫార్మెన్సు అన్నీ కూడా ఒక మంచి డైరెక్షన్ దిశగా వెళ్తాయండి. ఎవరైనా మీ స్టడీస్ గురించి డిస్కరేజ్ చేసినా, నువ్వేమి చేయలేవు, నీకు రాదు అని అన్నా, ఎగ్జామ్ ముందు రోజు ఏదైనా మిమ్మల్ని మానసికంగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నించినా, మీ మీద ఉన్న దృష్టి శక్తి కావచ్చు, అంటారు కదా. సో గురు కటాక్షం వల్ల మీరు ప్రభావితం కాకుండా లాస్ట్ మినిట్ వరకు స్టడీగా రివిజన్ చేసి బాగా రాయగల సామర్థ్యం ఉంటుందండి. బికాస్ ఆఫ్ జూపిటర్ ఆస్పెక్ట్ అనమాట. అందుకే ఈ 6 నెలల్లో విద్యార్థులకు చెప్పేది ఏంటంటే సోషల్ మీడియా టైం తగ్గించి సెప్టెంబర్ తర్వాత గోల్డెన్ పీరియడ్ని మీరు కనుక పూర్తిగా ఉపయోగించుకోగలిగితే సక్సెస్ఫుల్గా మీరు ముందుకు వెళ్తారండి. మరి కెరీర్, బిజినెస్ విషయంలో చూస్తే, అదేవిధంగా ఫైనాన్స్ కూడా చూద్దాము. కుంభరాశి వారికి ఇది చాలా ఇంట్రెస్టింగ్ పీరియడ్ అని చెప్పవచ్చు. మీరు సాధారణంగా హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్, షార్ట్ కట్స్, ఆటోమేషను, ఏఐ టూల్స్, ఆన్లైన్ సిస్టమ్ వైపు న్యాచురల్లీ ఆకర్షితులు అవుతారు. ఎందుకు? కుంభము అనేది వాయుతత్వ రాశి, వేగంగా ఆలోచించడం అన్నమాట. సో ఇవి కనుక మీరు శుభంగా, పాజిటివ్గా వాడుకుంటే మీ యొక్క ఆఫీస్లో, బిజినెస్లో ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుందండి. నవంబర్ కంటే ముందు అక్టోబర్ వరకు కూడా గురుదృష్టి అనేది మీ యొక్క 10వ స్థానం మీద పడడం వల్ల ఏదైనా ప్రమోషన్ అవకాశాలు కావచ్చు, సాలరీ ఇంక్రిమెంటు, ఇన్సెంటివ్స్, ఇంతకుముందు ఏదైనా ఆగిపోయిన డబ్బు తిరిగి రావటం, లేదా చాలా రోజులుగా సేల్ అవ్వకుండా ఉన్నటువంటి ఒక ప్రాపర్టీ కానీ అసెట్ కూడా సేల్ అయ్యే సూచనలు బలంగా కనిపిస్తూ ఉన్నాయండి. మరి ఆగస్టు 3వ తారీఖు తర్వాత కెరీర్లో ఒక పాజిటివ్ షిఫ్ట్ అనేది మొదలవుతుంది. మనం చెప్పుకునేవన్నీ కూడా గోచార ఫలితాలు. దయచేసి మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకోండి. సో ఆగస్టు 3 తర్వాత కెరీర్లో ఒక షిఫ్ట్ మొదలవుతుందని చెప్పుకున్నాం కదా. కొత్త బాధ్యతలు, కొత్త ప్రాజెక్టులు, వర్క్ ప్లేస్లో రెప్యుటేషన్ లాంటివి పెరగడం కనబడుతుంది. కానీ అసలైన బెస్ట్ పీరియడ్ మాత్రం నవంబర్ 1వ తారీఖు తర్వాత మొదలవుతుందండి. నవంబర్లో గురుడు, కుజుడు ఇద్దరు కలిసి మీ యొక్క 7వ స్థానంలో ఉన్నప్పుడు బిజినెస్ ప్రారంభించాలి అనుకునే వాళ్ళకి పార్ట్నర్షిప్, జాయింట్ వెంచర్, కొత్త కాంట్రాక్ట్లు మొదలు పెట్టడానికి సో అత్యంత శుభకాలంగా చెప్పబడుతూ ఉందండి. ఎందుకు? ద్వితీయ లాభాధిపతి 7 అంటే ఎదుటి వాళ్ళు పార్ట్నర్షిప్, 11 అంటే లాభం, 2 అంటే ధనము లాభాధిపతి 7లో ఉంటారు కనుక. సో అలా ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నవారు కూడా కొత్త రోల్ కానీ, కొత్త ఆర్గనైజేషను, లేదా ఓన్ కన్సల్టింగ్, లేకుంటే ఫ్రీలాన్సింగ్ వైపు కూడా మూవ్ అవ్వడానికి ఇది ఒక సపోర్ట్ చేసే కాలం అని చెప్పవచ్చు. మరి వివాహము, సంబంధ బాంధవ్యాలు, విదేశీ అవకాశాలు, వీటి గురించి స్టెప్ బై స్టెప్గా మనం ముందుకు వెళ్దాం. 7వ స్థానంలో కేతు ఉండటం వల్ల ముఖ్యంగా దంపతుల మధ్య కొన్నిసార్లు డిస్కనెక్ట్ అనే ఫీలింగ్ రావచ్చు.
ఫిజికల్గా సపరేట్ అవ్వకపోయినా కూడా అలాంటి ఫీలింగ్ రావచ్చు. ఈ రోజున నన్ను ఎవ్వరు అర్థం చేసుకోవట్లేదు అన్న భావన తరచుగా గుర్తుతూ ఉండొచ్చు. అలాగే రాహుకేతు యాక్సిస్లో రాశి 7వ స్థానం గోచరం అవుతూ ఉండటం వల్ల సింగిల్గా ఉన్నవారికి కొన్ని సడన్ కార్మిక్ టైప్ ఆఫ్ కనెక్షన్స్ రావచ్చు. అందుకనే కొత్త రిలేషన్షిప్లోకి అడుగు పెట్టేటప్పుడు వేగంగా ఎమోషన్స్కు గివిన్ కాకుండా 2 లేదా 3 నెలలు అబ్జర్వ్ చేసి అప్పుడే కమిట్మెంట్ ఇవ్వటం మంచిది. సో ఇది సూచనగా భావించాలి. మరి విదేశీ యోగానికి, విదేశీ సంబంధించిన విషయానికి వస్తే రాహు మీ యొక్క జన్మరాశి కుంభం కావచ్చు, జన్మలగ్నం కుంభం కావచ్చు, అందులో ఉన్నారు. గురుడు 6లో ఉంటారు అక్టోబర్ దాకా, నవంబర్ నుంచి 7కు వస్తారు కాబట్టి సో ఉద్యోగము, హైయర్ ఎడ్యుకేషను, షార్ట్ టర్మ్ అంటే ఆన్ సైట్ అసైన్మెంట్ల రూపంలో ఫారిన్ కనెక్షన్లకి కొంచెం మంచి అవకాశాలు ఉంటాయి. కానీ వెంటనే బోర్డింగ్ పాస్ స్టడీ అయిపోతుంది అనుకోకుండా ప్రాసెస్ను ఓపికగా ఫాలో చేయాలండి. మరి ఆధ్యాత్మిక పరిహారాలు చూస్తే ముఖ్యంగా ఈ 6 నెలల్లో మరి చేయాల్సిన పరిహారాలు ఏంటయ్యా అన్నప్పుడు శని బీజ మంత్రం, ముఖ్యంగా మీరు ఏలినాటి శని చివరి దశలో ఉన్నారు కదా, ప్రతిరోజు కూడా ఉదయం మార్నింగ్ ఆఫ్టర్ బాత్ లేదంటే సాయంత్రం సమయంలో సూర్యాస్తం తర్వాత అయినా సరే సాధ్యమంతమైన వరకు కూడా ఏదో ఒకటే సమయంలో చేస్తే మంచిదండి. ఓం ప్రాం శనైశ్చరాయ నమః ఇట్లా మీరు రోజు కనీసం ఒక 150 సార్లు జపిస్తూ ఉండండి. దీనివల్ల ఏంటంటే 2వ స్థానంలో ఉన్న శని దోషాన్ని మృదు చేస్తూ మీ యొక్క మాట, డబ్బు, ఫ్యామిలీ సెక్యూరిటీకి బలం ఇస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా మీకు పంచమాధిపతి బుధుడు, 9వ అధిపతి శుక్రుడు, రాశ్యాధిపతి శని అయ్యాడు. అంటే హనుమాన్ చాలీసా ప్రతిరోజు ఒకసారైనా శ్రద్ధగా పారాయణ చేస్తూ ఉండండి. అదేవిధంగా దుర్గా గణపతి ఆరాధన రాహుకేతు వల్ల వచ్చే భయము, డౌట్స్, అనవసరమైన ఆలోచనలు, నైట్ టైం యాంగ్జైటీని తగ్గిస్తుందండి. హనుమాన్ చాలీసా, దుర్గా అమ్మవారి, గణపతి ఆరాధన ప్రతిరోజు ఉదయం లోకనాథుడు అయినటువంటి సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వటం వల్ల మీ యొక్క హెల్త్, మీ యొక్క కాన్ఫిడెన్స్, మీ యొక్క డెసిషన్ మేకింగ్ పవర్ బాగా బలపడతాయండి. ఇంకా సమయం ఉంటే విష్ణు సహస్రనామం వినటమో చదవటమో రోజు ఒకసారైనా చేస్తూ ఉండండి. దీనివల్ల ఏంటంటే మీ యొక్క మనసుకు నిలకడ ఉంటుంది, ఒక గొప్ప స్పిరిచువల్ ప్రొటెక్షన్ అనేది ఇస్తుందని చెప్పవచ్చు. ఈ యొక్క ఏలినాటి శని దశలో ఉండే రెస్ట్లెస్, ఇది డైరెక్షన్ అనే కన్ఫ్యూజన్ మెల్లిమెల్లిగా తగ్గిపోతూ ఉంటుంది. ఏది ఏమైనా కుంభరాశి వారికి జూలై 2026 నుండి డిసెంబర్ వరకు చెప్పేటువంటి ముఖ్య సూచన, అసలు మంత్రం ఏంటయ్యారంటే తొందరపడి డెసిషన్స్ తీసుకోకుండా స్మార్ట్ ప్లానింగ్తో ఈ యొక్క శని గురు కటాక్షాన్ని ఫుల్గా ఉపయోగించుకోవటం. సాడే సాతి అంటే ఏలినాటి శని ఆల్మోస్ట్ ముగిసే దశలో, ఈ దశలో మీ ఇన్సైడ్ ఫియర్, డౌట్ను తగ్గిస్తూ కొంత కాన్ఫిడెన్స్తో ముందుకు కనుక వెళితే రాబోయే 2 ఏళ్ళు మీ జీవితంలో తేడా చూపించే ఒక గోల్డెన్ పీరియడ్ అవుతుందండి. ఈ ఫలితాల్లో మీకు ఎక్కువగా కనెక్ట్ అయ్యే అంశం ఏంటి? స్టడీస్, జాబ్, బిజినెస్, మ్యారేజా, లేక ఆరోగ్యము, విదేశీ అవకాశాల? మీ యొక్క ఫీలింగ్ని, మీ యొక్క అనుభవాలు వాటిని కామెంట్ సెక్షన్లో రాయగలరండి. సో మీ యొక్క కామెంట్ మరో కుంభరాశి వ్యూయర్స్కి అదేమైనా ప్రేరణ కావచ్చు, అదేమైనా వారికి ఉపయోగపడవచ్చు. సో ఇదేమైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ యొక్క కుంభరాశి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ యొక్క వీడియోని షేర్ చేయగలరు. ఇంతేకాకుండా మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిషం నేర్చుకోవాలి అనుకున్న వారికి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ యొక్క కంఫర్టబుల్ టైంలో, కన్వీనియంట్ టైంలో ఇంట్లో కూర్చొని నేర్చుకునే విధంగా 30 days అస్ట్రాలజీ కోర్స్ డిజైన్ చేశాము. అందులో 30 వీడియోలు ఉంటాయండి. రికార్డెడ్ ప్రోగ్రామ్ అది. రోజు ఒక వీడియో చొప్పున గమనిస్తూ ఉంటే 30 days తర్వాత, 30 వీడియోస్ తర్వాత మీరు ఇంకొన్ని రోజులు ప్రాక్టీస్ చేసుకోగలిగితే కనుక మీ యొక్క జాతకము, మీ యొక్క గోచారం, మీ యొక్క కుటుంబ సభ్యులు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత గోచారం, దశలు కానీ ఇవన్నీ కూడా చెక్ చేసుకునే స్థాయికి అయితే గ్యారంటీ రాగలుగుతారండి. సో అలా ఇంట్రెస్ట్ ఉన్న వారి కోసం ఇక కోర్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఈ కోర్సు డిస్కౌంట్లో నడుస్తుంది. సో త్వరపడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.